M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. బీడీ కార్మికుల ఉపాధి భద్రత కోసం పోరాడదాం. వర్కింగ్ ప్రెసిడెంట్ హరిత. బీడీ కార్మికుల ఉపాధి భద్రత కోసం, ప్రత్యామ్నాయ ఉపాధి కోసం ఉద్యమించాలని ఐఎఫ్టియు జాతీయ ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్ కార్మికులకు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ సర్వోత్సవ సంవత్సరం ముగింపు సభ భైంసా పట్టణంలో కేఎస్ గార్డెన్లో రాష్ట్ర అధ్యక్షులు సిఎస్ భూమేశ్వర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభలో ముఖ్య అతిథిగా శ్రీనివాస్ పాల్గొని ప్రసంగించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీడీ పరిశ్రమలను దెబ్బతీయడానికి అనేక కుట్రలు చేస్తున్నారని ఆయన తెలిపారు. కోప్టా చట్టం పేరుతో బీడీ పరిశ్రమను దెబ్బతీస్తుందని ఆయన అన్నారు. బీడీ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధిని చూపించాలని, లేనిచో కార్మికులు కోప్కన్కి బలికాక తప్పదని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక 4 చట్టాలను తెచ్చి కార్మికులకు పోరాడి సాధించుకున్న హక్కులను హరిస్తుందని, దేశంలో 40 కోట్ల మంది కార్మికులు పిఎఫ్, ఈఎస్ఐ చట్టాలు అమలు కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో మోడీ, రేవంత్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీడీ కార్మికులకు 4000 జీవన మృతిని వెంటనే అమలు చేయాలని రేవంత్ రెడ్డిని ఆయన కోరారు. ఈ సభలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బి భూమన్న, ప్రధాన కార్యదర్శి బి సూర్య శివాజీ, వర్కింగ్ ప్రెసిడెంట్ హరిత, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అరుణలు మాట్లాడుతూ గత 50 సంవత్సరాల నుండి బీడీ కార్మికులు బియ్యపు, ఈఎస్ఐ ఆకు, తంబాకు, బట్వాడా, శ్రమ దోపిడీకి, వేధింపులకు వ్యక్తి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర యూనియన్కు ఉందని వారు తెలిపారు. జీవన భృతి అమలు కోసం ఆందోళన చేసి కార్మికుల పక్షాన నిలబడిందని వారు తెలిపారు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నిర్మల్ జిల్లా కార్యదర్శి రాజు, యూనియన్ రాష్ట్ర నాయకులు ఖాజా, మొహిద్దీన్, సునాకరి, రాజేష్ మాట్లాడారు. సభలో రాష్ట్ర నాయకులు సుప్రియ, గంగాధర్, చిట్టక్క, డి అరుణ్, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసు, వెంకట్ నారాయణ, అరుణోదయ రాష్ట్ర ఉపాధ్యక్షులు అబ్దుల్, రాష్ట్ర కోశాధికారి మల్లన్న, జ్యోతి, రంజిత్, పోసెట్టి తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాలు ఉద్యమాలు చేస్తే మనకు ఒక హక్కులు వచ్చినాయి. అందుకే ఎవడు కూడా వాళ్ళ గుజరాత్ యాజమాన్యాలు ఎవడు మన దయాదాక్షిణ్యాల వాళ్ళు మన మీద ప్రేమతోటి ఎవడు ఏలే. మనం సంఘం పెట్టినాం కనుక, సమ్మెలు చేసినాం కనుక, ఆకుతమ్మాడ మారేసి సమ్మెలు చేసినాం కనుక మనకు ఆనాడు హక్కులు వచ్చినాయి. వచ్చినాయి కనుకనే వాళ్ళు నిలబడగలిగాం. సంఘం వాళ్ళ రాష్ట్రంలో మన యూనియన్ తోటి వాళ్ళ ఒప్పందాలు చేస్తుంది వాళ్ళ మేనేజ్మెంట్. అంటే ఒక 50 సంవత్సరాల సుదీర్ఘ పోరాట రాజకీయ చరిత్ర ఉన్నటువంటి సంఘం మన తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ మంది. అందుకే మనం ఇవాళ బీడీ పరిశ్రమ ఒకనాడు ఎట్లుంది, ఆనాడు హక్కుల కోసం కొట్లాడినాం, జీతాల కోసం కొట్లాడినాం. ఇవాళ పరిస్థితి కొంచెం మనకి ఇవాళ అనానుకూలంగా ఉంది. ఒక దశాబ్దం నుంచి మనం బీడీ పరిశ్రమ ఉంటుందా పోద్దా, మన పరిస్థితి ఏమిటి, బీడీ లేకపోతే మనం ఏం పని చేయాలి, ఇంకా ఏం పని చేసేటువంటి పరిస్థితి కనబడలేదు. ఎందుకంటే మన జనరేషన్ మారింది, బీడీ ప్రొడక్షన్ తగ్గింది కొంత. ఒకనాడు మన తాతలు, తండ్రులు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా బీడీ తాగటం వల్ల ప్రొడక్షన్ కొంత పెరిగింది, సాధ్యమైంది. పిల్లలు వచ్చారు, వాళ్ళ అలవాట్లు మారినాయి, సిగరెట్లు అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా గుట్కాలం అయిపోయిన పరిస్థితి ఉంది. ఇది ఒకవైపు. ఇంకోవైపు వాళ్ళ ప్రభుత్వం కూడా బీడీ పరిశ్రమ మీద వాళ్ళ దాడి చేస్తా ఉంది. బీడీ పరిశ్రమ పొగాకు పరిశ్రమ, ఇది పొగాకు తాగటం వల్ల జనాలు చచ్చిపోతా ఉన్నారు. కానీ దీన్ని ఎట్లయినా నిషేధించాలనేటువంటిది ప్రభుత్వం ఒకటి చట్టాలు తీసుకొస్తా ఉంది. మనందరికీ తెలుసు, మనం పులి గుర్తు తీసుకొచ్చింది, ఎముకల గుర్తు తీసుకొచ్చింది, దాని మీద మొత్తం డేంజర్ గుర్తులు వేసింది.
మంచిది. మేమేమంటున్నామంటే మీకు ప్రజల మీద ఇంత ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు ఇదే కాదు కదా. ఇవాళ మనోళ్ళు ఏం తాగుతున్నారు, మా రోజు షాపులలో మధ్య తాగుతున్నారు, పెద్ద ఎత్తున కుటుంబం తాగుతున్నారు, బీరు తాగుతున్నారు, బాగా అన్ని కూడా తాగుతున్నారు, లిక్కర్ తాగుతున్నటువంటి పరిస్థితి. ఇదే ఇతర డ్రగ్స్ తాగుతున్నారు, కొకైన్ లాంటి పిల్లలకు కూడా తాపిస్తా ఉన్నారు, స్కూల్ విద్యార్థులకు. వీటన్నింటిని ఎందుకు నిషేధించలే మొత్తం? అసలు వీటికంటే ప్రమాదకరమైనటువంటి ఉన్నాయి కదా, వాటిని మాత్రం నిషేధించట్లే. వాటిని మొత్తం షాపులు విపరీతంగా ఊరుకోటి లిక్కర్ షాపులు మొత్తం కూడా, బెడ్ షాపులు గ్రామానికి 2-3, కిరాణా షాపు పెట్టి మంచినీళ్ళు వాటిని మాత్రం దాపుతున్నాను. ఓకే, వాటిని నిషేధించదు, దీన్ని మాత్రం నిషేధించాలా, తగ్గించాలా, వీటిని ఆరోగ్యం కాపాడాలంటున్నాం. మంచి